హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. మీరు ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఓసారి రవ్వ లడ్డూని ఇలా ట్రై చేయండి. ఇంకెప్పుడు చేసినా రవ్వ లడ్డూని ఇలాగే చేస్తారు, అంత బాగుంటుంది. వారం 10 రోజుల పాటు చక్కగా నిల్వ ఉంటాయి. సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నెలా కరిగిపోతాయి. వీడియో అంతా చూసిన తర్వాత ఈ రవ్వ లడ్డూని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి కప్పు నిండుగా సుజీ రవ్వను తీసుకోవాలి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ. ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా శనగపిండిని తీసుకోవాలి. పావు కప్పు వరకు పచ్చి కొబ్బరినైనా లేదా ఇలా ఎండు కొబ్బరి తురుమునైనా తీసుకోవాలి. ఇలా కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ స్వీట్ చేసినా కొద్దిగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా ముందుగా వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కప్పు నిండుగా పాలు పోసుకుని కలుపుకోవాలి. మరొక అరకప్పు అయితే నీళ్లు వేసుకుంటున్నాను. మీరు మొత్తం పాలతో కూడా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడూ చేసుకునే రవ్వ లడ్డూలా కాకుండా ఇలా ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి. రవ్వ లడ్డు చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ఇలాంటి రవ్వ లడ్డూని టేస్ట్ చేసి ఉండరు. ఎవరైనా కొత్త వాళ్ళకి పెట్టారంటే ఎలా చేశారని అడుగుతారు, అంత బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రవ్వ మరీ ఎక్కువసేపు కూడా నానక్కర్లేదు. ఆయిల్ వేడెక్కేలోగా కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా, సరిపోతుంది. ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఇలా చిన్న పకోడీలాగా వేసుకుని సన్నటి సగ మీద వీటిని వేయించుకోవాలి. ఇలా సన్నటి సగ మీద వేయించుకున్నామనుకోండి, లోపల నుంచి కూడా చక్కగా బాగా వేగుతాయి అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లు గరిటతో కలుపుకుంటూ వేయించుకుంటే అన్ని వైపుల నుంచి బాగా వేగుతాయి. ఇలా మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవండి, వేసిన ఆయిల్ అందులోనే ఉండిపోతుంది. చాలా తక్కువ ఆయిల్తోనే ఇవి చక్కగా వేగిపోతాయి. ఇలా వేయించుకున్న వీటిని తీసేసుకుని మిగతా వాటిని కూడా ఇలాగే వేసుకుని మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలా కాకుండా ఇలా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. రవ్వ చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో, మంచి గోల్డెన్ కలర్లో రవ్వలాగా పొడిగా భలే ఉంది కదా. ఇప్పుడు ఇలా తయారు చేసుకునే రవ్వను కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి 2 కప్పుల వరకు చక్కెర తీసుకోవాలి. మీరు చక్కెర ప్లేస్లో బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. కప్పు రవ్వ, కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి ఇలా 2 కప్పుల చక్కెర తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి కప్పు నిండుగా నీళ్లు వేసుకుని పంచదారని కరిగించుకోవాలి. ఇక్కడ పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, పూర్తిగా కరిగి ఇలా కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వని ఇందులోకి వేసుకుని గరిటతో అంతా కలిసేలా కలుపుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించుకోక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇలా మీకు కొంచెం జ్యూసీలా అనిపిస్తున్నా చల్లారిన తర్వాత పాకాని రవ్వ బాగా పీల్చుకుని కొంచెం థిక్గా అవుతుందన్నమాట. స్వీట్ ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్లను అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిసినట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీకు కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకుని తీసుకోవడమే. ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు సాఫ్ట్గా జ్యూసీగా భలే రుచిగా ఉంటాయి. మీరు ఇప్పటి వరకు చాలా రకాల రవ్వ లడ్డూని ట్రై చేసుంటారు. ఈ రవ్వ లడ్డూని ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. లడ్డు చూసారు కదా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉందో. ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.